తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవిపట్నం మండలం సప్పవరం తాలూకా గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు. ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ. సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది. సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవిపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి అడ్డదిగులు అందరూ ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్ చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తం అన్ని కూడా చేయండి. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈ రోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనక ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే సో ఇక్కడ మనకి ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడో, ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితులు అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు తలక మెయిన్ మోటివ్, ఎందుకు తీసుకువెళ్ళారంటే. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కారులో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది 7వ తారీఖు 10:30కు జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మనం ఈరోజు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడంలో మనం చాలా టెక్నికల్ ఎవిడెన్సెస్ చాలా తీసుకోవడం జరిగింది. సిడిఆర్స్ అనాలిసిస్ చేయడం అయితేనేమి, సీసీటీవీ ఫుటేజ్ని అనలైజ్ చేయడం జరిగింది, జీపీఎస్కి సంబంధించిన లొకేషన్ ఐడెంటిటీని తీసుకోవడం, ఇట్లా చాలా టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని మన పోలీస్, మన హ్యూమన్ ఎఫర్ట్తో పాటు ఇక్కడ ఉన్న ఎవ్రీ పాసిబుల్ టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా వాడి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసుని ఛేదించి ఈరోజు అమ్మాయిని, ఈ ముద్దాయిలతో పాటు అమ్మాయిని కూడా మనం సేఫ్గా తిరిగి తీసుకురావడం జరిగింది. సో అయితే ఇందులో ముఖ్యంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, కసింకోట అనిల్ కుమార్ అనే మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, సో ఈ ముద్దాయి మారేడుమిల్లికి చెందిన వ్యక్తి, మారేడుమిల్లి మండలం వేటుకూరి గ్రామానికి చెందిన వ్యక్తి. సో ఈ ముద్దాయికి ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండడం, పలుమార్లు అమ్మాయిని ఒప్పించాలనుకున్నా కూడా ఒప్పుకోకపోవడం, తర్వాత పేరెంట్స్ని కూడా బతిమాలను కూడా వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఎలా అయినా సరే ఈ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయి ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిగతా ఇంకొక 4 కుర్రవాళ్ళతో కలిసి దీనికి ఈ కేసు అయితే ఏదైతుందో, అబ్డక్షన్ ఏదైతుందో అది చేశారు. సో ఈ కసింకోట అనిల్ కుమార్ మీద ఈ కేసు ఇప్పుడు జరిగిన దాంతో పాటు ప్రీవియస్గా ఈయన ఎన్డీపీఎస్ ఒక గాంజా ముద్దాయి కూడా, గాంజాయికి సంబంధించి ఈయన మీద ఆల్రెడీ ఒక 2 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి గాంజాయికి సంబంధించి. అవి కాకుండా రిమైనింగ్ ఐపీసీ కేసులు కూడా ఒక 3 ఉన్నాయి. మొత్తం ఒక 5 కేసులు ఉన్నాయి ఆల్రెడీ కసింకోట అనిల్ కుమార్ మీద. సో ఇప్పుడు ఈ రోజు మనం రకరకాల టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేయడం అయితేనేమి, మనకున్న ఇంటెలిజెన్స్ బయట ఇచ్చే సమాచారం ఇచ్చిన వాళ్ళని అందరూ కూడా యూజ్ చేసుకొని ఈ రోజు మన వైరాంపురం మండలంలో గుత్తేడు పక్కన ఉన్న పాతకోట ఏవైతే ఉందో ఆ పాతకోటలో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఇందులో 5 ఎవరైతే ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకువెళ్లారో అందులో 3 ముద్దాయిలు, మెయిన్ ముద్దాయిని కసింకోట అనిల్ కుమార్తో పాటు ఇంకొక 2 A1, A2, A3 ముగ్గురిని కూడా మనం పట్టుకున్నాము. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ అబ్బాయి అనిల్ కుమార్ ఈ అమ్మాయిని ఇలా కిడ్నాప్ చేయడానికి వస్తున్న టైంలో ఈ అబ్బాయికి అక్కడ ఉండే లోకల్ విలేజెస్, నర్సాపురం చెందిన వాళ్ళు ఒకరు, సర్బరం చెందిన వాళ్ళు, పోతవరం ఒకరు, సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒక 2 కుర్రవాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న కుర్రవాళ్ళే. వీళ్ళు కూడా మనం అక్యూజ్గా చేర్చాం, A6 and A7 చేసాం. వీళ్ళు ఈ కిడ్నాప్ చేయడానికి వచ్చిన 5 కుర్రవాళ్ళకి హెల్ప్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో ఆ ఎవిడెన్స్ బేసిస్ మీద మనం వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు మొత్తం 5 ఉన్నారు. ఈ 5లో 3 అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళు, అది అబ్డక్షన్ అంటాం మనం మామూలుగా, నార్మల్ వర్డ్స్ కిడ్నాప్ చేసిన వాళ్ళు. మిగతా 2 ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం కోసం హెల్ప్ చేసిన వాళ్ళు, అంటే ఆ అమ్మాయి ఆ రోజు సచివాలయంకి వచ్చిందా రాలేదా, వస్తే రోజు ఏ టైంకి వస్తుంది,
వచ్చిన తర్వాత ఏ టైంకి అప్పుడు సచివాలయం ఎంతమంది ఉన్నారు, తీసుకెళ్ళిపోవడం కుదురుతుందా కుదరదా అని తెలుసుకొని చేసిన వాళ్ళు ఇద్దరు కూడా. సో ఈ కేసు ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తము చాలా మీడియాలో కూడా చాలా సంచలనంగా మారింది, రైట్ఫుల్ గానే. ఎందుకంటే ఒక ఒక 26 ఏళ్ల ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, ఒక ఉద్యోగిని మీద ఇట్లాంటి జరగడం అనేది చాలా శోచనీయమే. సో దానివల్ల పోలీసులు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఆ ముద్దాయిల్ని పట్టుకోవాలి, ఆ అమ్మాయిని కూడా సేఫ్ గా తీసుకురావాలి. అమ్మాయి దొరకడం మాత్రం కాదు, అమ్మాయిని సేఫ్ గా తీసుకురావాలని చెప్పేసి మన దగ్గర ఉన్న ప్రతి పాసిబుల్ రిసోర్స్ ని దీని మీద వెచ్చించి మనం తీసుకురావడం జరిగింది. సో ఇదేదైతే సెన్సేషనలైజ్ అయిందో కేసు, సో అయిన తర్వాత చాలా క్రిటిసిజమ్స్ వచ్చినా, చాలా అనాలిసిస్ వచ్చినా, ఏది వచ్చినా సరే పోలీసులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూనే ఈ కేసుని సాల్వ్ చేశారు. సో ఈ కేసులో మాకు దిశానిర్దేశం చేసినటువంటి ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ గారికి అండ్ రేంజ్ డిఐజీ గారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రంపచోడవరం సబ్ డివిజన్లో ఎవరైతే మా టీం ఎవరైతే ఉన్నారో, సో సిఐ రంపచోడవరం గారు అయితేనేమి, ఎస్హెచ్ఓ దేవీపట్నం, ఓకే, అండ్ సిఐ అడ్డతేగల, సిఐ మారేడుమిల్లి, ఎస్ఐ గంగవరం, సో వీళ్ళందరి తాలూకా సర్వీసెస్ని కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక సెన్సేషనల్ కేసు కాబట్టి ఇటువంటి కేసుని సాల్వ్ చేయడం కోసం మిగతా వాళ్ళని కూడా వీళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవడం జరిగింది. వీరి సర్వీసెస్ కూడా యూజ్ చేసుకొని మన వెంటనే పట్టుకున్నాం. దీని ద్వారా ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాం అంటే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ ఉమెన్స్ కాజెస్ అండ్ ఇష్యూస్. అంటే మహిళల పట్ల జరుగుతున్న వివక్ష అయితేనేమి, దాడులైతేనేమి, వాళ్ళ మీద జరిగిన ఎటువంటి నేరం ఏదైనా సరే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంటుంది. ఆ చిత్తశుద్ధితో ఉంటుంది కాబట్టి ఇంత రీజనబుల్ టైంలో ముద్దాయిలు పట్టుకోవడంతో పాటు ఆ అమ్మాయిని కూడా సురక్షితంగా తీసుకురాగలుగుతాం. ఈ మిగతా ఇద్దరు ముద్దాయిలు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా పట్టుకుంటాం. నో టైం వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళని కూడా రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ ముద్దాయిల్ని ఇప్పుడు మనం అరెస్ట్ చేశాం కాబట్టి విత్ ఇన్ టైం పీరియడ్ లోనే వీళ్ళు రిమాండ్ కూడా పంపిస్తాం. వీళ్ళు యూజ్ చేసిన చాలా ఏమంటారు డైవర్షన్ టాక్టిక్స్ అవ్వచ్చు. ఒక వెహికల్ యూజ్ చేసి ఆ తర్వాత ఆ వెహికల్ మార్చి వేరొక వెహికల్ని పట్టుకోవడం. మనం ముందు వెహికల్ కోసమే వెళ్తూ ఉంటాం, అది కాకుండా అప్పుడు వేరే వెహికల్ యూజ్ చేయడం జరిగింది. సో ఆ వెహికల్ మార్చే ప్లేస్లో కూడా అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో వెహికల్ మారడం ఇదంతా కూడా చేశారు. సో ఈ డైవర్షన్ టాక్టిక్స్ అన్ని కూడా యూజ్ చేశారు. మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేశారు, ఎందుకంటే మనం ఎటువంటి ట్రాక్ చేయకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా డిస్పైట్ ఆల్ దిస్ మా పోలీస్ యంత్రాంగం ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేయాలి, తీసుకురావాలి, అమ్మాయిని సేఫ్గా తీసుకురావాలి, ముద్దాయిల్ని ఖచ్చితంగా రిమాండ్ పెట్టాలి అనే ఒకే ఒక చిత్తశుద్ధితో కేసుని క్లియర్ చేశాం. ఓకే, సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ద మీడియా పీపుల్, మా మీడియా మిత్రులందరికీ, రంపచోడవరం నుంచి మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సార్. యా, ఇంకోటి ఏంటంటే ఒక రిలవెంట్ పాయింట్, ఇలా జరిగిన ఈ టైంలోనే ఎప్పటిదో ఒక పాత వీడియోనో ఒక ఫేక్ వీడియోనో, అంటే ఒక 4-5 అబ్బాయిలు ఒక అమ్మాయిని వేధిస్తూ ఒక కారులో తీసుకెళ్తున్నటువంటి ఒక వీడియో బయటకు వచ్చి అది ఈ కేసులోనే జరిగిందని ఒకటి చూపించడం జరిగింది. అది సెన్సేషనలైజ్ చేయడం కోసం ఎవరు చేశారో తెలియదు, కానీ సెన్సేషనలైజ్ చేయడం కోసం ఎవరైనా పెట్టాల్సిన సోషల్ మీడియా ఎవరో పెట్టారు. అది బిట్ సెన్సేషనలైజ్ అయింది. సో మనం ఇచ్చే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే ప్రజల్ని చైతన్యపరచడానికో లేకపోతే విషయాన్ని 10 మంది తెలియజేయడానికి ఉంటే బాగానే ఉంటుంది. బట్ మరి మన వాళ్ళని అనట్లేదు, ఎవరో అనామకులే చేసింది ఖచ్చితంగా. సో ఇట్లాంటి వాటిని చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు కూడా భయభ్రాంతులు గురైపోతారు, ఏమో అయిపోతుందేమో అని చెప్పేసి. అండ్ పని చేస్తున్న పోలీసుల మీద అనవసరమైన ప్రెషర్ ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే మేము పట్టుకోవాలి, అనవసరమైన ప్రెషర్ కూడా వస్తుంది. అయినా కూడా మేము వెంటనే కూడా దాన్ని కూడా ఖండించాం, ఇదంతా ఫేక్ అని చెప్పేసి.